నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. అత్యాచారం కేసే కాదు, మతం మారి తనని పెళ్లి చేసుకోమని బెదిరించాడు అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు 506, గాయపరచడం 323, క్లాస్ 2 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించి పోలీస్ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఈ వీడియో ద్వారా చూడండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారా అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు. ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమైంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణను ఇది 0 ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దాన్ని 0 ఎఫ్ఐఆర్ తర్వాత ఈ కేసు ఎక్కడికి వస్తుంది అనేది చూస్తే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తుందని తెలిసి అక్కడికి బదిలీ చేశారు. ఇక అవుట్డోర్ షూటింగ్ సమయంలో నార్సింగ్లోని తన నివాసంలో తనను పలుసార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు గత 6 నెలలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో అవుట్డోర్ షూటింగ్కి వెళ్లిన సందర్భాలలో వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి పాల్పడటంతో పాటు గాయపరిచాడని, నార్సింగ్లోని తన ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించింది. సదరు మహిళ 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్ పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్ కి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో షేక్ జానీ బాషా మాస్టర్ ని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం కొరియోగ్రాఫర్స్ అత్యవసర సమావేశం జరిగింది. ఇక జానీ మాస్టర్ పై గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజ్లో మహిళపై దాడి కేసులో, 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్కి 6 నెలల జైలు శిక్ష విధించింది. గత ఏడాది జూన్లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ సైతం సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పోలీస్ కేసు నేపథ్యంలో షేక్ జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా కానీ ఆ మహిళకు సంబంధించిన వార్తలలో సోషల్ మీడియాలో చాలా క్లియర్గా వస్తుంది ఏంటంటే తన మీద అత్యాచారం చేయడమే కాదు, తనని మతం మారి తనని పెళ్లి చేసుకోవాలని వేధించాడని కూడా చెప్పింది. అసలు ఎవడిచ్చిండు వీళ్ళందరికీ హక్కు? మతం మారండి, మతం మారడం ఏంది అసలు నాకు అర్థం కావట్లే. నువ్వు అత్యాచారం చేసి, నువ్వు కొట్టి, నువ్వు ఇవన్నీ చేసుకుంటూ మతం మారండి అని చెప్తున్నావు అనంటే ఇది జిహాదీ అనుకుందామా, మరేదైనా అనుకుందామా? అరే ఇందు గలరు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలరని ఈ జిహాదీ గాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారు అని ఆలోచించారా? కాలేజీలో రక్షణ లేదు, సినీ ఇండస్ట్రీలో రక్షణ లేదు, సమాజంలో రక్షణ లేదు, ఆఖరికి స్కూల్ వ్యవస్థలో రక్షణ లేదు. ప్రేమ, అత్యాచారం ఈజ్ ఈక్వల్ మతం మారమని చెప్పడం. ఇంత పిచ్చేంటి?
జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఎందుకంటే ఈయన జనసేనలో సభ్యత్వం ఉంది కాబట్టి. సో ఆ సభ్యత్వం నుంచి కూడా జానీ మాస్టర్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చిన ఆరోపణలు చిన్నవి కాదు. ఒక ఆడపిల్లను మానసికంగా వేధించడము, అత్యాచారం చేయడమే కాదు, మతం మారమని ఒత్తిడి కూడా తీసుకురావడం. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలోకి వస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఏదేమైనా అమ్మాయిలు జాగ్రత్త. 6 నెలలు భరించిన తర్వాత ఈ అమ్మాయి బయటికి రాకుండా మొదటిసారే బయటకు వచ్చుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకు భరించాలి? ఒకసారి మన మీద అత్యాచారం చేసినప్పుడే బయటకు వచ్చి ఎందుకు ప్రశ్నించలేం? 6 నెలలు ఆ విధవ చేసిన అన్ని భరించి ఇప్పుడు బయటకు వచ్చావు అని అంటే, కాబట్టి ఫస్టే ఎప్పుడైతే మన మీద అత్యాచారం చేయాలనే ఆలోచన, లేకపోతే మానసికంగా వేధించాలనే ఆలోచన, మనల్ని మతం మారమనే ఒత్తిడిలో తీసుకొస్తే మొదట్లోనే బయటకు వద్దాం. మన స్వరాన్ని గట్టిగా వినిపిద్దాం. ఈ కాలంలో చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత నలిగిపోకండి. ఎక్కడైనా మీ విషయంలో, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తప్పు జరుగుతోంది, మత మార్పిడి కోసం ఒత్తిడి తెస్తున్నారు అంటే బయటకు వచ్చి గర్జించండి. అప్పుడు ఇంకొకటి ఇలాంటివి చేయడానికి భయపడతాడు. లేదా మీరు మీలోనే నలిగిపోతే, అరే నేను దాన్ని 6 నెలల నుంచి ఇష్టం వచ్చినట్టు చేస్తానా, మతం మారమని కూడా చెప్పినా అదేమన్నా అంటుందా, కుక్కిన పెయిన్ ఉంది, నువ్వు కూడా కానీ బిడ్డ అని ఇంకొకళ్ళని రెచ్చగొడతారు. సో జానీ మాస్టర్కి సంబంధించి, షేక్ జానీ బాషా సంబంధించి ఈ కేసులో కఠిన శిక్ష విధించాలి. అసలు అమ్మాయి మీద మత మార్పిడి చేసుకోమనే ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చాడు అనే విషయాన్ని, సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల వాస్తవం ఎంత విషయాన్ని కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరినీ ప్రతిరోజు అడుగుతున్నాం, ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్ని నా ఒక్కదాని వల్ల కావట్లేదు. బట్ నేను ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్న రెస్పాన్స్ మాత్రం చాలా తక్కువగా వస్తుంది. దానికి నేను తప్పు పట్టట్లేదు. ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. బట్ ఖచ్చితంగా మీ అందరి చేయూత అయితే కావాలి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్ళాలి అన్న నా కలను సాకారం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా జాతి హితం, అలాగే సమాజ హితం, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే లక్ష్యంతో ఏదైతే ఛానల్ స్టార్ట్ చేశామో అది వాస్తవం అని నమ్మితే మాకు సహకారం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే, అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 ద్వారా మీ వ్యాపార రంగానికి సంబంధించిన యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఆర్థికంగా సహాయం చేయొచ్చు. మీ వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవచ్చు. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరేదాకా ఈ ఛానల్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్న నాకు చేయూతగా నిలవండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.